Hi, good morning. Today we are going to learn future tense. Any action, ఏ పనైనా కానీ తర్వాత చేద్దాం, టుమారో చేద్దాం, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ చేద్దాం అనే వాటిని మనము ఫ్యూచర్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ లాగానే ఫ్యూచర్లో కూడా మనకి 4 వేరియంట్స్ ఉంటాయి. ఆ 4 వేరియంట్సే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. Like present and past, we have 4 variants in future tense. తర్వాత చేద్దాం. ఈ తర్వాత చేద్దాం అనే వాటిలో కూడా మనకు 4 వేరియంట్స్ ఉన్నాయి. అయితే ఇన్ మై ప్రీవియస్ వీడియో ఐ టోల్డ్ యూ టెన్స్ ఎప్పుడు కూడా ఎలా రాయాలి, అప్పుడు దాని మీనింగ్ ఏమవుతుంది, దాన్ని పర్టికులర్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఎలా రాయాలి అంటే సింపుల్ ఫ్యూచర్ అనుకోండి, దీన్ని స్టార్టింగ్లో సబ్జెక్ట్ తర్వాత విల్ లేక షల్ ఈ రెండిట్లో ఏదో ఒకటి రాసి పక్కన V1 యొక్క వర్బ్ రాయాలి. వర్బ్ యొక్క మొదటి రూపాన్ని రాసుకోవాలి. మనము ఒక చిన్న వర్బ్ తీసుకుందాం. కావాలంటే రైట్, రోట్, రిటర్న్, రైటింగ్. గ్రామర్లో వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి గ్రామర్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 1-2 వర్బ్స్ రాసుకోవాలి. రాసుకుంటేనే మనకు పర్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఎవ్రీ వర్బ్ హ్యాస్ 4 ఫార్మ్స్. మనం ప్రతి వర్బ్కు 4 రూపాలు ఉంటాయి. అలాగే సింపుల్ ఫ్యూచర్ ఎలా రాస్తామంటే స్టార్టింగ్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీ తర్వాత విల్, షల్ ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడాలి. సో జనరల్గా ఏంటంటే షల్ అనేది అతి అరుదుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కేవలం ఐ, వి తర్వాత మాత్రం వాడుతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు షల్ అనేది ఎక్కువగా ఉపయోగించడం లేదు. బట్ వీ హ్యావ్ టు కన్సిడర్, దీన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. సో ఒక సబ్జెక్టు తర్వాత ఒక హెల్పింగ్ వర్బ్, మోడల్ హెల్పింగ్ వర్బ్ విల్ కానీ షల్ కానీ రాసుకోవాలి. హీ విల్ తర్వాత ఏం రాయాలి, వర్బ్ యొక్క మొదటి రూపం V1 రాసుకోవాలి. సో హీ విల్ రైట్. ఇలా రాస్తే ఇది సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత విల్ తర్వాత V1 వర్బ్ యొక్క మొదటి రూపం రాసుకోవాలి. నౌ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో లెట్ us go to ఫ్యూచర్ కంటిన్యూయస్. ఫ్యూచర్ కంటిన్యూయస్ ఎలా రాయాలి అంటే ఇది కూడా సబ్జెక్టుతో మొదలయ్యి విల్ బి లేక షల్ బి, విల్ బి లేక షల్ బి. రిమెంబర్ వన్ థింగ్, కంటిన్యూయస్ అని ఎక్కడ అన్నా ఖచ్చితంగా వర్బ్ యొక్క 4వ రూపాన్ని రాసుకోవాలి, V4 రాసుకోవాలి. సో ఎక్కడైనా సెంటెన్స్లో సబ్జెక్ట్ తర్వాత విల్ బి లేక షెల్ బి రాసుకుని వెంటనే వర్బ్ యొక్క 4వ రూపాన్ని రాస్తే దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ కంటిన్యూయస్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి హీ విల్ బి, హీ విల్ బి 4వ రూపం రైటింగ్. ఇలా మనం రాస్తాం. సో సింపుల్ ఫ్యూచర్ ఏంటి, విల్ తర్వాత V1 రాస్తాం. నౌ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఫ్యూచర్. బట్ ఫ్యూచర్ కంటిన్యూయస్ అంటే ఏమి, విల్ బి రాసి V4 రాయాలి, వర్బ్ యొక్క 4వ రూపాన్ని రాయాలి. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ ఎక్కడ కూడా V3 ఉంటుంది, వర్బ్ యొక్క 3వ రూపాన్ని రాసుకుంటాం. సో ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎలా రాస్తామంటే సబ్జెక్ట్ తర్వాత will have
లేక షల్ హ్యావ్. సో సబ్జెక్ట్ తర్వాత విల్ హ్యావ్ లేక షల్ హ్యావ్ గుర్తుపెట్టుకోవాలి. సో విల్ హ్యావ్ షల్ హ్యావ్ తర్వాత వర్బ్ యొక్క మూడవ రూపం V3 రాసుకోవాలి. అప్పుడే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాము. సో ఏంటి సబ్జెక్ట్ అంటే ఒక సబ్జెక్ట్ మనం వస్తుంది హీ. సో విల్ హ్యావ్ V3 రిటర్న్. అంతే. అంటే ఏంటి, సబ్జెక్ట్ తర్వాత విల్ హ్యావ్ లేక షల్ హ్యావ్ ఏదో ఒకటి రాసుకోవాలి. దాని పక్కనే వర్బ్ యొక్క మూడవ రూపాన్ని రాసుకోవాలి. నౌ దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. దీన్ని ఎలా రాస్తామంటే సబ్జెక్టు తర్వాత విల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ కానీ లేక షల్ హ్యావ్ బీన్ కానీ రాసి విల్ హ్యావ్ బీన్ లేక షల్ హ్యావ్ బీన్ తర్వాత వర్బ్ యొక్క నాలుగవ రూపం. ఎందుకు, కంటిన్యూయస్ ఉంది కాబట్టి. ఇది మనం ఎలా రాసుకోవాలంటే సబ్జెక్ట్ రాసుకుందాం. హీ విల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ వర్బ్ యొక్క నాలుగవ రూపాన్ని హీ విల్ హ్యావ్ బీన్ రైటింగ్. ఇలా మనం రాస్తాం అనమాట. సో సింపుల్ ఫ్యూచర్ అంటే విల్ ప్లస్ V1, విల్ ప్లస్ V1 దట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఫ్యూచర్. ఫ్యూచర్ కంటిన్యూయస్ మనము విల్ బీ షల్ బీ ప్లస్ V4 వర్బ్ యొక్క నాలుగో రూపం రాయాలి. ఫ్యూచర్ కంటిన్యూయస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే విల్ హ్యావ్ షల్ హ్యావ్ తర్వాత V3 రాయాలి. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే ఏమి, విల్ హ్యావ్ బీన్ షల్ హ్యావ్ బీన్ V4 రాయాలి. ఇవి 4 వేరియంట్స్. అయితే వీటిని ఏ అర్థంలో వాడతాము అంటే తర్వాత చేస్తా అంటే సింపుల్ ఫ్యూచర్. ఏదైనా తర్వాత, ప్రజెంట్ కాదు పాస్ట్ కాదు, తర్వాత చేస్తా అనేదాన్ని, సరే రేపు ఒక పని చేస్తా, సపోజ్ ఇది హీ విల్ రైట్ అతని తర్వాత రాస్తాడని అర్థం, భవిష్యత్తులో రాస్తాడని అర్థం. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏమి, రేపు ఈ టైంలో రాస్తుంటాడు, తరువాత రాస్తూ ఉంటాడు. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని కొనసాగుతూ ఉంటే దాన్ని. సో ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో కొనసాగుతూ ఉన్నటువంటి ఒక పని, భవిష్యత్తులో కొనసాగుతూ ఉంటుంది, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది భవిష్యత్తులో, దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ ఇలా చెప్తాం. విల్ బి షల్ బి V4. రేపు ఈ టయానికి అంటే భవిష్యత్తులో పలానా సమయానికి ఒక పని పూర్తయి ఉంటుంది, భవిష్యత్తులో ఒక పని పూర్తి కంప్లీట్ అయి ఉంటుంది భవిష్యత్తులో, అప్పుడు దానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ రాయాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని పూర్తి అయి ఉంటుంది, భవిష్యత్తులో ఒక పని కొనసాగుతూ ఉంటుంది, ఫ్యూచర్ కంటిన్యూస్. భవిష్యత్తులో ఒక పని పూర్తయి ఉంటుంది, దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటారు. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దీన్ని జనరల్గా ఎక్కడ వాడడం లేదు, కానీ ఇది ఒక టెన్స్ ఉంది. దీని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో ఒక పని మొదలయ్యి మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, భవిష్యత్తులో ఒక పని మొదలైన తర్వాత కొనసాగుతూనే ఉంటుంది, మొదలై ఉంటుంది, కాస్త కంప్లీట్ అయి ఉండి అలాగే కొనసాగుతూ ఉంటుంది, దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటారు. బట్ దీన్ని ఎవరు ఉపయోగించడం లేదు. ఎక్కువగా మనము ఫ్యూచర్లో ఈ 3 టెన్సెస్ మాత్రం వాడుతూ ఉంటాం. ఆ 3 ఏంటి, భవిష్యత్తులో చేస్తా అని చెప్పడం, చేస్తా అంటే సింపుల్ ఫ్యూచర్, భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్ కంటిన్యూస్, భవిష్యత్తులో పూర్తయి ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇలా. సో ఇలా మనం చెప్తాం. అయితే ఒక టెన్స్ని ఉపయోగించాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఓ చిన్న క్లూ ఉంటుంది. ఏంటి ఆ క్లూ? ఏ క్లూస్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము
సింపుల్ ఫ్యూచర్ అనే దాన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి అంటే టుమారో అని ఎక్కడ ఉన్నా, టుమారో అనే పదం ఉంటే చాలు, ఖచ్చితంగా మనము సింపుల్ ఫ్యూచర్ వాడాలి. అలాగే నెక్స్ట్, నెక్స్ట్ ఈ పదాన్ని బాగా చూడండి. నెక్స్ట్, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్. నెక్స్ట్ డే కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు. ఉంటే ఈ రెండు పదాలు టుమారో, నెక్స్ట్, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఎనీ ఫ్యూచర్ని ఇండికేట్ చేసేదని టుమారో నెక్స్ట్ అని ఉంటే చాలు, ఖచ్చితంగా వీ హ్యావ్ టు యూజ్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ని ఎలా రాయాలి? సబ్జెక్ట్ ప్లస్ విల్ షాల్ V1 రాయాలి. దెన్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఎప్పుడు వాడాలి అంటే ఇది కాస్త జాగ్రత్త గమనించాలి. ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఒక ఫ్యూచర్ టైమ్సే ఉంటాయి, బట్ ఆ ఫ్యూచర్ టైంకి కాస్త ముందు వేరే లింకింగ్ వర్డ్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే మనకు బై దిస్ టైం ఇలా ఉండాలి, ఇది బాగా గుర్తుకోవాలి. బై దిస్ టైం అనే పదం ఉండాలి. బై దిస్ టైం, ఆ బై దిస్ టైం తర్వాత టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ లాంటి పదాలు ఉంటే అప్పుడు మనము ఫ్యూచర్ కంటిన్యూస్ వాడాలి. అంటే ఏంటి? బై దిస్ టైం టుమారో అని ఉండాలి. ఎప్పుడైతే బై దిస్ టైం టుమారో అని ఉంటుందో అప్పుడు మనం ఖచ్చితంగా ఫ్యూచర్ కంటిన్యూసే వాడాలి. లేక బై దిస్ టైం నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, ఏదైనా కావచ్చు. మనకేంటి? బై దిస్ టైం తర్వాత ఏదైనా ఫ్యూచర్ని ఇండికేట్ చేసే ఒక పీరియడ్ని రాస్తే చాలు, ఖచ్చితంగా ఫ్యూచర్ కంటిన్యూస్ ఫార్ములాని ఉపయోగించాలి. చూడండి, డైరెక్ట్గా టుమారో అంటే ఓన్లీ టుమారో ఉంటే సింపుల్ ఫ్యూచర్ వాడాలి. టుమారోకి ముందుగా బై దిస్ టైం అని ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్ కంటిన్యూస్ వాడాలి. దట్ ఇస్ ద డిఫరెన్స్. నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎలా వాడాలి? ఇది కూడా చిన్న లాజిక్ ఉంటుంది. బై, కేవలం బై ఉండి ఫ్యూచర్ను ఇండికేట్ చేసే ఏ పదమైనా ఉందనుకోండి, బై టుమారో. చూడండి, బై దిస్ టైం టుమారో. యూ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బై దిస్ టైం. బాగా చూడండి, బై దిస్ టైం టుమారో, రేపు ఈ సమయంలో ఒక పని కొనసాగుతూ ఉంటుంది. కానీ బై టుమారో అంటే ఏమి? రేపు ఈ సమయానికల్లా, రేపు ఈ టైం కల్లా అన్న మీనింగ్ వస్తుంది. అంటే ఏంటి? ఖచ్చితంగా బై తర్వాత ఫ్యూచర్ని ఇండికేట్ చేసే వర్డ్ ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడాలి. సో ఇక్కడ మనం ఏంటంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా టుమారో, నెక్స్ట్ అనే పదాలు ఉంటాయి. కానీ ఆ టుమారో, నెక్స్ట్ అనే పదానికి ముందు బై దిస్ టైం టుమారో అని ఉన్నప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్. ఒకవేళ టుమారోకి ముందు బై ఉంటే దెన్ వీ హ్యావ్ టు యూజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. దట్ ఇస్ ద డిఫరెన్స్. చాలా జాగ్రత్తగా గమనించాలి. అలాగే మనకి బై నెక్స్ట్ ఇయర్ అనుకోండి, బై తర్వాత ఫ్యూచర్ని ఇండికేట్ చేసే వర్డ్ ఉంటే చాలు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడాలి. దట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తేనే కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మనకి టుమారో, నెక్స్ట్ అనే రెండు పదాలు ఉంటాయి. అయితే ఆ టుమారో, నెక్స్ట్ అనే పదాలకి ముందు బై దిస్ టైం ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్.
టుమారో నెక్స్ట్ అనే పదాలకు ముందు బై బై అని ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్గా వాడాలి. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగడు. సో ఇది ఫ్యూచర్ టెన్స్ యొక్క 4 వేరియంట్స్. వాటి మీనింగ్ ఏంటి, వాటిని ఏ ఏ సందర్భాల్లో వాడాలో మనం చూసాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి 4 వేరియంట్స్ నేర్చుకున్నాం. అయితే వాటిని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ ప్రాక్టికల్గా కానీ పర్ఫెక్ట్గా ఎలా ఉపయోగించాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను చూడండి, ఒకే సెంటెన్స్ను 3 వెరైటీస్గా రాశాను అనమాట. మన బేసికల్ సెంటెన్స్ ఏంటి, హీ రైట్ ఏ లెటర్, హీ రైట్ ఏ లెటర్, హీ రైట్ ఏ లెటర్. బట్ మనం టెన్సెస్ ఎప్పుడు చేసేటప్పుడైనా కానీ టెన్సెస్ని కరెక్ట్గా ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉన్నటువంటి క్లూని ఐడెంటిఫై చేయాలి. ఆ క్లూస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్లో మనకు ఏముంది, టుమారో. నేను మీకు ఈజీగా అర్థం కావడానికి స్టార్టింగ్లో రాశాను. ఈ క్లూ అనేది స్టార్టింగ్లో రావచ్చు, చివరిలో కూడా రావచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. క్లూస్ ఆర్ కామన్, దే మే అకర్ ఎనీవేర్ ఇన్ ద సెంటెన్స్. సో టుమారో మాత్రమే ఉంది. ఇప్పుడే మీకు చెప్పాను, సింపుల్ ఫ్యూచర్ అంటే డైరెక్ట్గా టుమారో నెక్స్ట్ ఈ 2 పదాలు ఉంటాయి. అప్పుడు మనం ఏంటి, సింపుల్ ఫ్యూచర్ రాయాలి. సింపుల్ ఫ్యూచర్ అంటే ఏం రాయాలి, షెల్ కానీ విల్ కానీ పక్కన V1 రాయాలి. సో హీ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి విల్ ప్లస్ V1 అక్కడ ఉండే వర్బుని అలాగే రాస్తే చాలు. సో ఇది చూడండి, టుమారో హీ విల్ రైట్ ఏ లెటర్. ఇది కరెక్ట్ కాంబినేషన్. సో టుమారో మాత్రమే ఉంది కాబట్టి దీనికి మనము సింపుల్ ఫ్యూచర్ రాయాలి. బట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకేముంది, టుమారో అనే పదం ఉంది, బట్ ఇట్ ఈస్ ప్రిసీడెడ్ బై దిస్ టైమ్. ఇక్కడ మనకేముంది, బై దిస్ టైమ్ టుమారో. బై దిస్ టైమ్ టుమారో అని ఎప్పుడు ఉన్నా ఖచ్చితంగా మనము ఫ్యూచర్ కంటిన్యూస్ రాయాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ ఫార్ములా ఏంటి, విల్ బీ లేక షెల్ బీ రాయాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత విల్ బీ కానీ లేక షెల్ బీ కానీ రాసుకోవచ్చు. బట్ షెల్ బీ అనేది రేర్గా వాడుతుంటాం. సో వీ హ్యావ్ టు ప్రిఫర్ ఓన్లీ విల్ బీ. ఫ్యూచర్ కంటిన్యూస్ ఎక్కడైనా కంటిన్యూ అంటేనే V4 అంటే ఏమి, వర్బుకు ఇంగ్ ఫామ్ రాయడమే. సో హీ విల్ బి రైటింగ్. చూడండి, టుమారో అని డైరెక్ట్గా ఉన్నప్పుడు ఓన్లీ టుమారో మాత్రమే ఉంటే సింపుల్ ఫ్యూచర్ రాయాలి. బట్ టుమారో అనే పదానికి ముందు బై దిస్ టైమ్ అని ఉంటే దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్లో రాయాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క ఫార్ములా ఏంటి, విల్ బీ ప్లస్ V4 రాయాలి. అది ఫ్యూచర్ కంటిన్యూస్. ఒకవేళ ఫ్యూచర్ ఇలా కూడా ఇస్తూ ఉంటారు, ఏంటి, టుమారో ఉండి డైరెక్ట్గా ఓన్లీ బై అని ఉంటుంది. దీనికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరు జనరల్ కూడా ఆలోచించండి. బై టుమారో రేపటికల్లా, బై దిస్ టైమ్ టుమారో పర్టికులర్ రేపు ఈ సమయానికి, ఈ సమయంలో అర్థం. సో బై దిస్ టైమ్ టుమారో అంటే ఫ్యూచర్ కంటిన్యూస్. అలా కాకుండా బై టుమారో అంటే ఓన్లీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ రాయాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫార్ములా ఏంటి, విల్ హ్యావ్ గుర్తుపెట్టుకోవాలి బాగా. విల్ హ్యావ్ రాసి పర్ఫెక్ట్ అంటే ప్రతిసారి వర్బు యొక్క 3వ రూపం రాయాలి. సో ఆ వర్బు యొక్క 3వ రూపం ఏంటి, రిటర్న్. ఇది చూడండి. సో ఏ సెంటెన్స్లో అయినా టుమారో అని ఉన్నప్పుడు సింపుల్ ఫ్యూచర్ యొక్క ఫార్ములా ఏంటి, విల్ ప్లస్ V1 రాస్తాము. ఒక సెంటెన్స్లో బై దిస్ టైమ్
ఫ్యూచర్ వర్డ్స్ టుమారో కానీ నెక్స్ట్ కానీ ఉంటే ఫ్యూచర్ కంటిన్యూయస్. ఆ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫార్ములా ఏంటి? విల్ బీ V4. అలాగే ఓన్లీ డైరెక్ట్ బై టుమారో అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫార్ములా ఏంటి? విల్ హ్యావ్ ప్లస్ V3. సో బై టుమారో he will have written a letter. So like this my dear friends, ఒకటే ఫ్యూచర్ టెన్స్లో టుమారో నెక్స్ట్ ఈ రెండు పదాలు చాలా కీలకం. టుమారో నెక్స్ట్ అనే పదాలు డైరెక్ట్గా అలాగే ఉంటే సింపుల్ ఫ్యూచర్ వాడాలి. ఒకవేళ టుమారో నెక్స్ట్ అనే పదానికి ముందుగా బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ లాంటి పదాలు ఉంటే, బై దిస్ టైమ్ ఉంటే చాలు, ఫ్యూచర్ కంటిన్యూస్ వాడాలి. ఒకవేళ ఫ్యూచర్ టైంకి ముందుగా ఓన్లీ బై ఉంటే, బై టుమారో, బై నెక్స్ట్ ఇయర్, బై ఉంటే చాలు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫార్ములా ఏంటి? విల్ హ్యావ్ V3. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకొని వీ హ్యావ్ టు ఇంప్రూవైజ్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. సో థ్యాంక్ యూ. If you like my video, please give your comment and subscribe my channel. Thank you.